వాసవి సేవా సమితి హైదరాబాద్ చిక్కడపల్లిలోని ఈ సమితి సభ్యులు 15 మంది ఒక టీంగా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఆర్యవైశ్య సంఘం అంటేనే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలకు పెట్టింది పేరు. చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘంలోని 15 మంది సభ్యులు గత కొన్ని సంవత్సరాలుగా అన్నదాన కార్యక్రమాలు నిరంతరము కొనసాగిస్తున్నారు. వీరు వాసవి సేవా సమితి పేరుతో చిక్కడపల్లి వివేక్ నగర్ లో ప్రతి నెల పౌర్ణమి రోజున అన్నదానం చేస్తున్నారు. జూలై 10వ తేదీ హిందువులకు ఎంతో పవిత్రమైన గురు పౌర్ణమి రోజు. హిందువులంతా గురు రాఘవేంద్ర స్వామిని, సిరిడి సాయి బాబాను ఎంతో పవిత్రంగా పూజిస్తారు. అలాగే ఆర్యవైశ్యులు కూడా ఈ ఇద్దరు గురువులను బాగా ఆరాధిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం 12 గంటల సమయం వాసవి సేవా సమితి సభ్యులంతా క్రమం తప్పకుండా అన్నదాన పవిత్ర కార్యక్రమంలో పాల్గొనడానికి అక్కడికి వచ్చేశారు. కొద్దిసేపట్లోనే వివేక్ నగర్ రోడ్డు అంతా కోలాహలంగా మారిపోయింది. రవీందర్ గుప్తా, వాకర్ రామలింగేశ్వర రావు, ఎంజేఎఫ్, పల్లెర్ల రమేష్ మొదలైన వారంతా తమ టేబుల్ ఎదురుగా ఉన్న ఆహార పదార్థాలను నమస్కరించి మహా అన్నదానాన్ని ప్రారంభించారు. ఆర్యవైశ్యులకు ఎంతో పవిత్రమైన వాసవి మాతకు జై, గురు రాఘవేంద్ర స్వామికి జై అంటూ చేసిన నినాదాలతో అన్నదానం ప్రారంభమైంది. టేబుల్ మీద వంట పాత్రలలో ఎంతో రుచికరమైన మధురమైన వేడి వేడి ఆహార పదార్థాలను అక్కడికి వచ్చిన వారందరికీ వడ్డించారు. అన్నం, పప్పు, సాంబార్, పులిహోర, పరమాన్నం, ఆవకాయ లాంటి షడ్రుషోపేతమైన రుచులతో వడ్డించారు. నిరుద్యోగులైన యువతీ యువకులు, ఆకలితో అలమటిస్తున్నవారు అక్కడికి వచ్చి తనివి తీరా కడుపు నిండా భుజించారు. వాసవి సేవా సమితి సభ్యులు అందరికీ కొసరి కొసరి వడ్డించారు. దాదాపు 500 మందికి పైగా వ్యక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని తమ ఆకలి తీర్చుకున్నారు. ఆహారం తిన్నవారంతా అన్నదాత సుఖీభవ అంటూ తమ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వాసవి సేవా సమితి సభ్యులు రవీందర్ గుప్తా, రామలింగేశ్వరరావు, పల్లెర్ల రమేష్ మొదలైన వారు సంజీవిని టీవీతో మాట్లాడుతూ ప్రతి పౌర్ణమికి గత కొన్ని సంవత్సరాలుగా ఇలా అన్నదానం చేస్తున్నామని, ఈ రోజు గురు పౌర్ణమి రోజు అన్నదానం చేయడం తమ అందరికీ ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. సంఘం జనరల్ సెక్రటరీ అండి. ఇది ఫ్రెండ్స్ అసోసియేషన్ అని చెప్పి మనం ఇక్కడ స్టార్ట్ చేసేసి 15 మంది 5,000 మందికి ఎవ్రీ పౌర్ణమి రోజు వచ్చేసేస్తారు. దాన్ని బట్టి ఏంటంటే ప్రతి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ అందరికి సేవాగుణంతో సేవ అలవరించి సేవాగుణంతో అందరికి సేవ చేసి అందరు ముందుకెళ్లాలని కోరుకుంటున్నాము. జై జై వాసవి. వాసవి సమితి చిక్కడపల్లి ఆధ్వర్యంలో గత 2 సంవత్సరాల నుంచి ఒక 15 మెంబర్స్ చేసి ఈ కార్యక్రమాన్ని మేము అయోధ్య బాలరాముని నుంచి అనుకొని ఈ కార్యక్రమం చేద్దామని పుణ్య కార్యక్రమం అని చెప్పి చేద్దామనుకున్నాము. దీంతో 15 మంది ఈ ట్రస్ట్ మెంబర్స్ కూడా ఎంతో సహకారం ఇచ్చి ఎంతో సంతోషంగా ఉత్సాహంగా ప్రతి పౌర్ణమికి ఇదే విధంగా యథావిధిగా నడిపిద్దామని చెప్పి. నా పేరు రవీందర్. దీనికి రమేష్ అన్న, బాలచందర్ అన్న, బాలకుమారు, కృష్ణ గారు, ప్రసాద్ అన్న, విష్ణు, ఇంకా ఎంతోమంది మన దీనికి 15 మంది ట్రస్ట్ మెంబర్స్ దీన్ని ఎంతో ముందుగా ఇంకా 300 నుంచి 500 మంది వరకు అన్నదాన కార్యక్రమాన్ని చేస్తున్నాము. ఇది ఇంకా ఎంతో ఉత్సాహంగా ప్రోత్సహించి ఇంకా మాకు స్పాన్సర్స్ కానీ ఎవరు కానీ ముందుకు వచ్చినా మేము ఇదే విధంగా నడిపేయడానికి ముందుగా సిద్ధంగా ఉన్నాము. చిక్కడపల్లి ఆర్యవైశ్య సంఘం వివేకానంద కేంద్ర బాగలింగపల్లి శంకరమఠం నల్లకుంట ఆధ్వర్యంలో రేపు ఆగస్టు 15వ తారీఖు 17వ తారీఖు ఆదివారం నాడు కళ్ళకి సంబంధించినటువంటి మెగా క్యాంప్ ఒకటి ఏర్పాటు చేసాం. దాంట్లో 500 మంది వాళ్ళకి మనం స్క్రీనింగ్ 3 రకాల టెస్టులు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి కళ్ళద్దాలు, ఆపరేషన్స్ ఇవన్నీ కూడా చేయడానికి మేము ప్లాన్ చేసాం. 17th ఆదివారం అందరూ కూడా దీనికి నమోదు చేసుకోవచ్చు. అందరూ కూడా ఆ రోజు ఎల్వి ప్రసాద్, మన అర్జున్ గారు, డాక్టర్ అర్జున్ గారు, మీనాక్షి ఐ హాస్పిటల్ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా మొన్న 136 మంది ఆడవాళ్ళకి మెమోగ్రామ్ స్క్రీనింగ్ టెస్ట్ చేసాం. అందులో 4 కేసులు బయటపడ్డాయి.
ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్ వారి యొక్క సౌజన్యంతో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా శంకరమఠంలో చేశాం. అదేవిధంగా వివేకానంద కేంద్రం నుంచి వారం వారం ఒక గంట సేపు యోగా అభ్యాసం, పిల్లలకి సంస్కార కేంద్రం, ఈ కార్యక్రమాలు కూడా ప్లాన్ చేసాం. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మమ్మల్ని సంప్రదిస్తే దాంట్లో ఆ గ్రూప్లో చేర్చుకుంటాం. వాసవి సేవా సమితి సభ్యులు తామంతా స్వచ్ఛందంగా డబ్బులు వేసుకుని ఈ మహోన్నతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అన్ని దానాలలోకి అన్నదానం గొప్పదంటారు. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు. ఇలాంటి గొప్పదానాన్ని చేస్తూ అన్నార్తుల ఆకలి తీరుస్తున్న వాసవి సేవా సమితి ఆర్యవైశ్య సంఘం సభ్యులు ఎంతైనా అభినందనీయులు.